హలో శ్రీరెడ్డి, ఏంది సంగతులా? నిప్పోసుగల సంగతులు అడిగితే నువ్వేంది చీ అంటావో? జగన్ పాలన చూసి నువ్వు కూడా చీ కొట్టుకుంటున్నావా ఏందే? సర్లే, సునీత అక్కని ఏదో తిడతానన్నావో, ఏం తిడతావు? తిట్టేసి ఎవరితే ఇక్కడ మమ్మల్ని కాలికేయ సైన్యం అని చెప్పేసి సోషల్ మీడియా సైన్యాన్ని అవమానం చేసింది. ఒరే ఒరే ఒరే, సునీత అక్క మిమ్మల్ని కాలకేయులని ఫీల్ అవుతున్నావా? ఆమె మాటల్లో తప్పే ఉంది. మీరు సునీతని షర్మిలని రాయలేని భాషలో ట్రోలింగ్లు చేస్తున్నా. నువ్వు డాక్టర్వా యాక్టర్వా? ఆమె యాక్ట్ చేసేది అయితే మీరు ఆమె తండ్రి హత్య విషయంలో న్యాయం చేయనప్పుడే యాక్ట్ చేసేది కదా అక్కయ్య. నువ్వు మాత్రం ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతిలో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నావే. ఆ ఛానల్స్ ఏదో నిషేధిత ఛానల్స్ అన్నట్టు చెప్తావేంది? మీ బ్లూ ఛానల్ ఒక్కటే మంచిదే ఏందే? చంద్రబాబు నాయుడు లాయర్తో కేసులు వాదించుకోవట్లేదా? బాబుకు వాదించే లాయర్ సునీతకు వాదిస్తే తప్పే ఉంది. బాబు లాయర్ ఏ కేసులు వాదించకూడదని చెప్తున్నావా ఏంది నువ్వు? షర్మిల వెనకాల దాక్కోవట్లేదా? మీ జగన్ కూడా తన వెనక వివేక మర్డర్ కేసు నిందితులను దాచుకోకుండా బయట పెట్టుంటే మీ సునీత మీ వెనక దాక్కునేది కదా అక్కయ్య. 10 లైట్లు వేస్తేనే గానీ నీ మొహం ఎక్కడుందో కూడా నాకు కనబడలేదు. ఓహో, సునీత మొహం చీకట్లో కానరావడం లేదని చెప్తున్నా. అందరూ నీలాగా మేకప్లు వేసుకుని ఒరిజినల్ కలర్ని దాచిపెట్టలేరు కదా. జుట్టు పీక్కుంటేనే గానీ నీ ల్యాగ్ డైలాగులు నాకు అర్థం కాలేదు. సునీత చెప్పిన మాటలు అర్థం కాలేదని చెప్తున్నావు. ఆ మాటలు అర్థం కాకుండానే ఆమెను తిట్టడానికి ఎగేసుకొని వచ్చావా? నువ్వు షర్మిల లవ్ మ్యారేజ్ కరెక్టు అని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి లవ్ ఎందుకు కరెక్ట్ కాదు? ఇదిగో శ్రీరెడ్డి, నీకు ఎఫ్ఐఆర్లకి లవ్కి తేడా తెలియకపోతే ఎట్టా? ఈరోజు దొంగ అని అరిచినట్టుంది. ఎందుకంటే మీరే చేయించి మళ్ళీ మీరే జగనన్న కుటుంబం మీద, భారతి గారి మీద పడి ఏడుస్తారు మీరు. తస్సది అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? సునీత వాళ్ళు వివేకాన్ని చంపి కేసు విచారణ కోసం ఎందుకు తిరుగుతారు చెప్పు? మీరు కాంగ్రెస్ కోసం, అసలు కాంగ్రెస్ మాస్క్ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేయడానికి వచ్చిన దొంగ ముంజలు మీరు. ఇదిగో అక్కాయ్, వైఎస్ ఫ్యామిలీ అనే గౌరవం కూడా లేకుండా అట్టా మాట్లాడతావి నువ్వు. ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి అని పెట్టుకుంటే మరి నువ్వెందుకు నర్రెడ్డి అని పెట్టుకున్నావు? నీ మొగుడిది ఎందుకు పెట్టుకున్నావు? మరి నువ్వు ఆమె వెనకేసుకొస్తున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ ల్యాగ్ డైలాగులకి ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఎవరి కోసమైనా పని చేయొచ్చు. ఆమె చౌదరికి ఇచ్చి పెళ్లి చేస్తుంది, బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుంటుంది, అయినా నేను రెడ్డి అని అంటది. నువ్వేమో ముస్లిం ఆవిడతో వ్యవహారం పెట్టుకున్న నీ తండ్రిని లేపేస్తావు. అంటే మీరు ఏం చేసినా అవి పాపాలు కాదు, కరెక్టే, మీరు చేస్తే న్యాయం. కానీ ఏ అన్యాయం చేయని వాళ్ళని అసలు గుట్టుగా ఫ్యామిలీ కలహాలని బయట పెట్టుకోకుండా ఉన్న జగనన్న మాత్రం క్రిమినల్ మీకు. ఎందుకంటే నోరు నొక్కుని ఉంటున్నాడు కదా, మీ గురించి ఏ చిన్న మాట కూడా నోరు జారడు కదా, అందుకని ఆయన మంచోడు కాదు. జగన్ వాళ్ళని బాబు స్టార్ క్యాంపెయినర్లని తిడితే నువ్వేంది ఒక్క మాట కూడా లేదని చెప్తున్నావు? మీరు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ కాలికేయుడికి మీరిద్దరు నిజంగా కాలికేయుళ్ళు చెల్లెళ్ళు. మీరు మా జగనన్నకి మీలాంటి చండాలపు చెల్లెళ్ళు ఉండరు. దరిద్రం అన్నమాట మీరు. తస్సది సిరెడ్డే, జగన్కి షర్మిల దరిద్రం అంటున్నావు. ఆమె నిజంగా దరిద్రమే అయితే అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రని ఎందుకు చేపించారు అని చేత? అసలు మీరు మొగోళ్ళు ఆడోళ్ళు ఆ మొక్కల్లో నాకైతే నిజంగా అర్థం కాదు. అసలు ఆ మొక్కల్లో పీడకల, చండాలపు కళ, దరిద్రం కళ తాండవిస్తూ ఉంటుంది అనమాట. ఆ మొహంలో ఆడ లక్షణం ఒకటి కనబడదు, మగ లక్షణమో కనబడదు, ఇంకా ఏ లక్షణాలు కనబడుతున్నాయి అనమాట నన్ను అడగద్దు. వాళ్ళ మొహాలు మొన్నటి వరకు సూపర్గా ఉన్నాయని చెప్పి ఎన్నికలకు వాడుకొని ఇప్పుడు ఇట్టా మాట్లాడితే ఎట్టా చెప్పు? మీరు ఒక ఆడపుట్టుకు పుట్టారా? మీరు ఆడజాతికి పట్టిన మచ్చలు కాదు మీరు. కరెక్ట్గా మీకు ఎలక్షన్స్ టైమే గుర్తొచ్చిందా జగనన్న తిట్టడానికి? ఇవన్నీ నీతులు చెప్పడానికి మీకు ఎలక్షన్స్ టైమే గుర్తొచ్చిందా? సునీత వివేక కేసుపై సంవత్సరాల నుంచి పోరాడుతుంటే నువ్వేంది ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతున్నావు? కాంగ్రెస్కి ఎందుకు చేరారు మీరు? ఎందుకు చేరారు మీరు? వాళ్ళని కాంగ్రెస్లో ఎందుకు చేరారని అడగతావేంది? వాళ్ళు ఏ పార్టీలో చేరాలో వాళ్ళ ఇష్టం.
అందరూ మీ వైకాపాలో చేరాలని రూల్ ఏమన్నా పెడతారైందే ఫ్యూచర్లో? కాంగ్రెస్ మాస్క్ వేసుకుని టీడీపీకి పనిచేయడానికి వచ్చిన రాక్షస మంద మీరు మమ్మల్ని కాలికేయ సైన్యం అంటున్నారా? చెప్పు దేశం కొడతాం మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడారంటే. నీకే కదక్కయ్యా, వాళ్ళకు కూడా చెప్పులు ఉంటులా. సొంత చెల్లెళ్ళు మీరు ఆయన బాగు కోరుకోవాలి. మీ జగన్ కూడా వాళ్ళు బాగు కోరుకోవాలి కదా. చెప్పినంత వరకు చాలుగానే. ఇంక నువ్వు బయలుదేరి శ్రీరెడ్డి.